యాచించే వారిని నీవు దాతల చేశావు
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, పావనంగా చేసే ఈ చదువు అన్ని చదువుల కంటే సులభమైంది. దీనిని పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చదవగలరు. కేవలం 84 జన్మల గురించి తెలుసుకోవాలి. ప్రశ్న: చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఎలాంటి సాధన తప్పకుండా చేయాలి? జవాబు: ప్రతి ఒక్కరూ మురళిని చెప్పే సాధన తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీరు మురళీధరుని పిల్లలు. మురళి నడిపించకపోతే ఉన్నత పదవి పొందలేరు. ఎవరికైనా వినిపిస్తూ ఉంటే నోరు తెరవబడుతుంది. మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్ తప్పకుండా అవ్వాలి. మీరు ఏం చదువుతారో దానిని ఇతరులచే చదివించాలి. చిన్నపిల్లలకు కూడా ఈ చదువుకునే హక్కు ఉంది. వారు కూడా బేహద్దు తండ్రి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులు. ఓం శాంతి. ఇప్పుడు శ్రీబాబా జయంతి వస్తుంది. దానిని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? తండ్రి మీకు అర్థం చేయించారు. అలా మీరు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మిమ్మల్ని చదివించినట్లే అందరినీ చదివిస్తారని కాదు. శ్రీబాబా మిమ్మల్ని చదివించారు. ఈ శరీరం ద్వారా చదివించారని మీకు తెలుసు. మనం శ్రీబాబా జయంతిని తప్పకుండా ఆచరిస్తాము. శివుని పేరు చెప్తాము. వారు నిరాకారులు. వారిని శివుడు అని అంటారు. శివుడు జనన మరణ రహితుడని వారు చెప్తారు. మరి వారి జయంతి ఎలా జరుగుతుంది? నెంబర్ వారుగా ఎలా ఆచరిస్తూ వస్తున్నారో మీకు తెలుసు. ఇంకా ఆచరిస్తూనే ఉంటారు. కనుక వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి ఈ తనువుని ఆధారంగా తీసుకుంటారు. నోరు తప్పకుండా కావాలి. అందుకే గోముఖానికే మహిమ ఉన్నది. ఈ రహస్యము కొద్దిగా క్లిష్టమైనది. శ్రీబాబా కర్తవ్యాన్ని అర్థం చేసించాలి. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారి నుండి మనకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. భారతదేశానికే బేహద్దు వారసత్వం లభిస్తుంది. ఇతరులకెవ్వరికీ ఉండదు. భారతదేశాన్ని సత్యఖండము అని అంటారు. తండ్రిని కూడా సత్యము అని అంటారు. ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. కొందరికి త్వరగా అర్థం కావు. కొందరు త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ యోగము, చదువు రెండు జారిపోయేవే. అందులో కూడా యోగము ఎక్కువగా జారిపోతుంది. జ్ఞానము బుద్ధిలో ఉంటుంది, కానీ స్మృతి చేయడం క్షణక్షణము మర్చిపోతారు. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనే జ్ఞానము బుద్ధిలో ఉండనే ఉంది. ఎవరికైతే ఈ జ్ఞానము ఉంటుందో వారే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఎవరు మొదటి నెంబర్లో వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. మొట్టమొదటి సర్వశ్రేష్ఠులని లక్ష్మీనారాయణులని అంటారు. నరుని నుండి నారాయణుగా అయ్యే కథ కూడా ప్రసిద్ధమైనదే. పౌర్ణమి రోజున కూడా చాలా స్థానాలలో సత్యనారాయణ కథ నడుస్తుంది. ఇప్పుడు మనం నిజంగా బాబా ద్వారా నరుని నుండి నారాయణుగా అయ్యే చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇది పావనంగా అయ్యే చదువు. అన్ని చదువుల కంటే చాలా సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఈ చదువు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు, యువకులు ఎవరికైనా అందరికీ ఒకే చదువు. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉన్నది. తల్లిదండ్రులు కొద్దిగా నేర్పుతూ ఉండాలి. సమయం చాలా ఉంటుంది.
శివబాబాను స్మృతి చెయ్యండి అని పిల్లలకి కూడా నేర్పించబడుతుంది. ఆత్మ శరీరము రెండిటి తండ్రి వేరువేరుగా ఉన్నారు. ఆత్మ కూడా నిరాకారమే, తండ్రి కూడా నిరాకారులే. ఆ నిరాకారులైన శివబాబా మా తండ్రి అని చాలా సూక్ష్మంగా ఉంటారని కూడా మీ బుద్ధిలో ఉన్నది. ఇది బాగా గుర్తుంచుకోవాలి, మరిచిపోరాదు. ఆత్మలమైన మనం కూడా బిందువులమే, సూక్ష్మమైన వారము. పైకి వెళ్తే పెద్దగా కనపడడం, కిందకి వస్తే చిన్నగా అవడం ఉండదు. వారు బిందువే. పైకి వెళ్ళినట్లయితే మీకు కనిపించరు. బిందువు కదా, బిందువు ఏం కనిపిస్తుంది? ఈ విషయాలపై పిల్లలు మననం కూడా చేయాలి. ఆత్మ మనము శరీరం ద్వారా పాత్రను అభినయించేందుకు పైనుండి వచ్చాము. ఆత్మ పెరగడము తరగడము ఉండదు. అవయవాలు మొదట చిన్నగా, తర్వాత పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్నారో అలా ఇతరులకు కూడా అర్థం చేయించాలి. నెంబరు వారుగా ఎవరు ఎంత చదివారో అంతే చదివిస్తారు. ఇది తప్పనిసరి. నేర్పించేందుకు అందరూ తప్పకుండా టీచర్లుగా కూడా అవ్వాలి. తండ్రిలో జ్ఞానం ఉన్నది. వారు అతి సూక్ష్మమైన పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు. ఇక్కడకు ఒకేసారి సంగమయుగంలో వస్తారు. ఎప్పుడైతే చాలా దుఃఖం కలుగుతుందో అప్పుడు మీరొచ్చి మాకు సుఖం ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. బాబా మీరొచ్చి మమ్మల్ని పతిత ప్రపంచం నుండి నూతన సత్యుగా పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి, లేక అక్కడకు వెళ్ళే మార్గాన్ని తెలియచేయండి అని మనం పిలుస్తామని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. వారు కూడా ఎప్పుడైతే స్వయంగా వస్తారో అప్పుడే మార్గాన్ని చూపిస్తారు. ఎప్పుడు ప్రపంచాన్ని పరివర్తన చేయవలసి ఉంటుందో అప్పుడే వారు వస్తారు. ఇది చాలా సాధారణమైన విషయాలు, నోట్ చేసుకోవాలి. ఈరోజు బాబా ఇలా అర్థం చేయించారు, మేము కూడా ఇలా అర్థం చేయించాము. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ నోరు తెరవబడుతుంది. మీరు మురళీధరుల సంతానము కనుక మీరు తప్పకుండా మురళీధరులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు కళ్యాణం చేస్తారో అప్పుడు కొత్త ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతారు. ఆ చదువు ఇక్కడి కొరకే. ఈ చదువు భవిష్య నూతన ప్రపంచం కొరకు. అక్కడ సదా సుఖమే సుఖం ఉంటుంది. అక్కడ సతాయించే పంచవికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ రావణ రాజ్యము అంటే పరాయి రాజ్యంలో మనం ఉన్నాము. మీరే మొదట మీ రాజ్యంలో ఉండేవారు. దానిని మీరు నూతన ప్రపంచము అని అంటారు. మళ్ళీ అదే భారతదేశంను పాత ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచంలో భారతదేశము అనే గాయనము ఉన్నది. నూతన ప్రపంచంలో ఇస్లామీ బౌద్ధి అని అనరు. తండ్రి వచ్చి పిల్లలు మనల్ని మేల్కొల్పుతున్నారని మీ బుద్ధిలో ఉన్నది. డ్రామాలో వారి పాత్రనే అలా ఉంది. వారొచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. భారతదేశమే మొదటి దేశము. మొదటి భారతదేశంనే స్వర్గం అంటారు. భారతదేశం ఆయుష్ కూడా పరిమితం అవుతుంది. లక్షల సంవత్సరాలని అనడం అపరిమితమైపోతుంది. లక్షల సంవత్సరాల విషయమేది స్మృతిలో ఉండదు. ఒకప్పుడు నూతన భారతదేశం ఉండేది. ఇప్పుడు దానిని పాత భారతదేశమనే అంటారు. భారతదేశం నూతన ప్రపంచంగా అవుతుంది. మనం ఇప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ నూతనంగా పవిత్రంగా అవుతుంది. మళ్ళీ శరీరం కూడా కొత్తది లభిస్తుందని తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు. ఆత్మ శరీరము రెండు సతో ప్రధానంగా అవుతాయి. మీకు సుఖం కొరకే రాజ్యం లభిస్తుంది. ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా. నూతన ప్రపంచంలో
సుఖశాంతులు రెండూ ఉన్నాయి. అక్కడ ఏ తుఫాను మొదలైనవి ఉండవు. అనంతమైన శాంతిలో అందరూ శాంతిగా ఉంటారు. ఇక్కడ అశాంతి ఉన్నది కనుక అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ శాంతిగా ఉంటారు. ఇది అద్భుతమైన విషయాలు కదా. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇది బేహద్దు విషయాలు. వారు హద్దులోనే బ్యారిస్టర్, ఇంజనీరు మొదలైనవి చదువుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో బేహద్దు జ్ఞానం ఉన్నది. తండ్రి వచ్చి ఒకసారి మాత్రమే బేహద్దు డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బేహద్దు డ్రామా ఎలా నడుస్తుంది అనే పేరు కూడా వినలేదు. సత్యత్రేత యుగాలు గడిచిపోయాయని, వాటిలో వీరి రాజ్యాలు ఉండేవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. ఇస్లాము, బౌద్ధ, క్రైస్తవ అన్ని ధర్మాల గురించి పూర్తిగా తెలుసు. ఇవన్నీ 2500 సంవత్సరాల లోపు వచ్చాయి. ఇందులో 1250 సంవత్సరాలు కలియుగము అంతా లెక్క ఉన్నది కదా. సృష్టి ఆయుష్యే 2500 సంవత్సరాలని కాదు. మంచిది, ఇంకా ఎవరు ఉండేవారు అని ఆలోచించబడుతుంది. వారి ముందు దేవీ దేవతలు, వారు కూడా మనుషులే, కానీ దైవీ గుణాలు ఉన్నాయి. సూర్యవంశీ, చంద్రవంశీలు 2500 సంవత్సరాలలో ఉన్నారు. మిగిలిన అర్థంలో వీరంతా ఉండేవారు. ఇంతకంటే ఎక్కువగా ఏ లెక్కాచారము వెలువడదు. పూర్తి ముప్పాతిక, అర్ధ, పాతిక, 4 భాగాలు ఉన్నాయి. నియమానుసారము ముక్కలుగా చేస్తారు కదా. అర్థంలో అయితే ఇది ఉంది. సత్యయుగంలో సూర్యవంశీ రాజ్యము, త్రేతాయుగంలో చంద్రవంశీ రామరాజ్యము అని కూడా అంటారు. ఇది మీరు రుజువు చేసి తెలియచేస్తారు. కాబట్టి ఎవరైతే మొట్టమొదట సత్యయుగంలో వస్తారో వారికి తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆయుష్షే ఉంటుంది. కల్పము 5000 సంవత్సరాలు. వారు 84 లక్షల యోనులని అనేశారు. కనుక కల్పము ఆయుష్ కూడా లక్షల సంవత్సరాలని చెప్తారు. ఎవ్వరూ ఒప్పుకోరు కదా. ఇంత పెద్ద ప్రపంచము ఉండేందుకు వీలు లేదు. అదంతా అజ్ఞానము, ఇది జ్ఞానము. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానము ఎక్కడ నుండి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగర్లైతే తండ్రి ఒక్కరే. వారు ఈ నోటి ద్వారా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. గోముఖము అని అంటారు. ఈ గోమాత ద్వారా మీ అందరినీ దత్తు తీసుకుంటూ ఉన్నారు. ఈ కొన్ని విషయాలు అర్థం చేయించటం చాలా సహజము. ఒకరోజు అర్థం చేయించిన తర్వాత వదిలేస్తే బుద్ధి మళ్ళీ ఇతర విషయాలలో నిమగ్నమైపోతుంది. పాఠశాలలో ఒకరోజు చదివిస్తారా, లేక రెగ్యులర్గా రోజు చదవాల్సి వస్తుందా? జ్ఞానము ఒక్కరోజులో అర్థము చేసుకోలేరు. బేహద్దు తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు కనుక తప్పకుండా బేహద్దు చదువే అయి ఉంటుంది. బేహద్దు రాజ్యం ఇస్తూ ఉన్నారు. భారతదేశంలో బేహద్దు రాజ్యం ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు బేహద్దు రాజ్యం చేసేవారు. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు ప్రశ్నించేందుకు ఎవ్వరికీ ఈ విషయాలు స్వప్నంలో కూడా స్మరించవు. యోగులైన కారణంగా వారిలో పవిత్రత ఎక్కువగా ఉండేది కనుక వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. మనం కూడా యోగులుగా ఉండేవాళ్ళము. తర్వాత మళ్ళీ 84 జన్మలు తీసుకొని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులు తప్పకుండా పునర్జన్మలలోకి వచ్చి ఉంటారని మనుషులకి తెలియదు. వీరినే భగవాన్, భగవతి అని అనలేరు. వీరికంటే ముందు 84 జన్మలు తీసుకున్న వారెవ్వరూ లేరు.
మొట్టమొదట సత్యయుగంలో ఎవరు రాజ్యం చేస్తారో వారే 84 జన్మలు తీసుకొని నెంబర్ వారుగా కిందకి వస్తారు. ఆత్మలైన మనమే దేవతలుగా అవుతాము. తర్వాత మనమే క్షత్రియులము. డిగ్రీ తగ్గిపోతుంది. పూజ్యుల నుండి పూజారులు మహిమ కూడా ఉన్నది. సతో ప్రధానం నుండి తమో ప్రధానం అవుతాము. ఇలా పునర్జన్మలు తీసుకుంటూ కిందకు వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజమైనది. కానీ మాయ ఎలాంటిదంటే అన్ని విషయాలను మరిపింపచేస్తుంది. అన్ని పాయింట్లను చేర్చి పుస్తకాలు మొదలైనవి తయారు చేయవచ్చు. కానీ అవేవి ఉండవు. ఇది తాత్కాలికము. తండ్రి ఏ గీతను వినిపించలేదు. తండ్రి ఎప్పుడు ఎలా అర్థం చేయిస్తున్నారో అలాగే అర్థం చేయించారు. ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. మొత్తంగా ఉన్న ఇవన్నీ వినాశన సమయంలో కాలిపోతాయి. సత్యత్రేతాయుగాలలో ఏ పుస్తకాలు ఉండవు. తర్వాత భక్తి మార్గంలో మళ్ళీ తయారవుతాయి. ఎన్నో వస్తువులు తయారవుతాయి. రావణుని కూడా తయారు చేస్తారు. కానీ రావణుడంటే ఎవరో ఏమీ తెలుపలేరు. ప్రతి సంవత్సరం తయారు చేస్తారు, తగలబెడతారు. కనుక రావణుడు తప్పకుండా పెద్ద శత్రువై ఉంటాడని తండ్రి చెప్తూ ఉన్నారు. కానీ శత్రువు ఎలా అయ్యాడో ఎవరికీ తెలియదు. సీతను అపహరించాడు కనుక బహుశా శత్రువుగా ఉంటాడని వాళ్ళు భావిస్తారు. రాముని సీతను అపహరించడం అంటే పెద్ద గజదొంగ అయి ఉంటాడు కదా. ఎప్పుడు దొంగతనం చేస్తాడు? త్రేతాలోనా? త్రేతాయుగం అంత్యంలోనా? ఈ విషయాలపై కూడా విచారం చేయబడుతుంది. ఎప్పుడు దొంగతనం జరగాలి? ఏ రాముని సీత అపహరించబడింది? సీతారాముల రాజధాని కూడా నడిచిందా? ఒకే రామ సీత ఉన్నారా? శాస్త్రాలలో ఇది ఒక కథలాగా వ్రాయబడింది. ఏ సీత? ఆలోచించాలి. 12 మంది రామాసీతలు ఉంటారు కదా. మరి ఏ సీతను అపహరించాడు? తప్పకుండా చివరి సీతనే అయి ఉంటుంది. రాముని సీత అపహరించబడిందని చెప్తారు. ఇప్పుడు రామరాజ్యంలో పూర్తి సమయమంతా ఒకరి రాజ్యమే ఉండదు. తప్పకుండా వారి వంశం ఉంటుంది. కాబట్టి ఏ నెంబర్ సీత అపహరించబడింది? ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలు, మీరు చాలా సీతలతో ఎవరికైనా ఈ రహస్యాలన్నీ అర్థం చేయించగలరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో మనుషులు ఎన్ని దెబ్బలు తింటూ ఎంత దుఃఖీ అయిపోయినారు. ఎప్పుడైతే అతి దుఃఖీలుగా అవుతారో అప్పుడు బాబా ఈ దుఃఖము నుంచి విడిపించండి అని అరుస్తూ ఉంటారు. రావణుడు వస్తువేమీ కాదు. ఒకవేళ వ్యక్తి అయితే తమ రాజును ప్రతి సంవత్సరం ఎందుకు చంపుతారు? రావణునికి తప్పకుండా పత్ని కూడా ఉంటుంది. మండోదరి చిత్రాన్ని చూపిస్తారు. మండోదరి చిత్రాన్ని తయారు చేసి తగలబెట్టడం ఎక్కడా లేదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది అసత్య మాయ, అసత్య కాయము. ఇప్పుడు మీరు అసత్య మనుషుల నుండి సత్య దేవతలుగా అయ్యేందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వ్యత్యాసం ఉన్నది కదా. అక్కడైతే సదా సత్యమే చెప్తారు. అది సత్యఖండము, ఇది అసత్యఖండము. కనుక ఆ అసత్యము చెప్తూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: జ్ఞానసాగర్లైన తండ్రి ప్రతిరోజు ఏ బేహద్దు చదువు చదివిస్తారో దానిపై విచారసాగరమతనం చేయాలి. ఏం చదివారో దానిని ఇతరులచే కూడా తప్పకుండా చదివించాలి. ఈ బేహద్దు డ్రామా ఎలా నడుస్తుంది? ఇది అనాదిగా తయారైన అద్భుతమైన డ్రామా. ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని మళ్ళీ అర్థం చేయించాలి.
వరదానము పవిత్రత యొక్క శ్రేష్టమైన ధారణ ద్వారా ధర్మ సంస్కారము గల సమర్థ సామ్రాట్ భవ. మీ ఈ స్వరాధ్యము యొక్క ధర్మము అంటే ధారణ, పవిత్రత. ఒకే ధర్మము అంటే ఒకే ధారణ. స్వప్నము లేక సంకల్ప మాత్రంలో కూడా అపవిత్రత అంటే వేరే ధర్మం ఉండరాదు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అంటే వ్యర్థము లేదా వికల్పం యొక్క నామరూపాలు ఉండవు. ఇటువంటి సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారము నింపుకునేవారే సమర్థ సామ్రాట్లు. ఇప్పటి శ్రేష్ఠ సంస్కారాల ఆధారంతోనే భవిష్య ప్రపంచం తయారవుతుంది. ఇప్పుడు సంస్కారమే భవిష్య ప్రపంచానికి పునాది. స్లోగన్: ఎవరు సత్యమైన ప్రీతి ఒక్క పరమాత్మతో ఉంటుందో వారే విజయరత్నాలుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి. శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు అందుకే అందరూ నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వ సుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే. ఇదే తప్ప ఇంకేది మదిలో లేదు, మదిలో లేదు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. గుణాలతో నీవు మమ్ము విభూషిస్తావు, మహిమల మాల వేస్తావు మెడలో.
చేశావు హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు మాకు సంతోషమాయ జీవితాన్నిచ్చేవాడవు నీ విశేషతలను ఎలా కొనియాడము ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే నీ స్మృతి ఇస్తుంది మహదానందం లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు